సో, నిన్న మనం పెట్టిన వీడియోకి బాలకృష్ణ గారు ఒక పేరెంట్ అనేవాళ్ళు ఈ కామెంట్ అయితే పెట్టారండి. సో, దానికైతే నేను రిప్లై ఇద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే, ఇది మరీ బ్యాడ్ కామెంట్ అనేది కాదు. అలా అని గుడ్ కామెంట్ అని కూడా నాకు అనిపించట్లేదు. "నీకెందుకు బాగుండాలి బ్రో పేపర్" అని పెట్టారు. మీరు ఏ ఉద్దేశంతో పెట్టారనే విషయం నాకు తెలీదు గానీ, ఖచ్చితంగా మీకు నేను రిప్లై ఇవ్వాలనుకుంటున్నానండి. సో, ఇప్పుడు మనకి నవోదయ, సైనిక్ స్కూల్, ఆర్ఎంఎస్‌కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులైన వాళ్ళు ఖచ్చితంగా 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉంటారు. వాళ్ళ వయసులో యాస్ ఎ పేరెంట్‌గా మీరు కూడా పిల్లలనేవాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి, ఆడుకోవాలి, లైఫ్‌ని వాళ్ళు వీలైనంత వరకు సంతోషంగానే గడపాలని చెప్పేసి అనుకుంటారు. కానీ మన దగ్గరకొచ్చే పిల్లలందరూ కూడా ఏం చేస్తుంటారంటే, మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా మేము ఏం చెప్తే అది చేస్తుంటారు. ప్రతి ఎగ్జామినేషన్‌లో మంచి మార్క్స్ తెచ్చుకుంటుంటారు. చాలా కష్టపడతారనమాట. వాళ్ళకుండే కోరికలన్నీ కూడా పక్కన పెట్టేస్తారు. ఖచ్చితంగా మేము సీట్ సంపాదించాలనే కోరికతోనే ఉంటారు. ఆ వయస్సులో వాళ్ళు. వాళ్ళని చూసే ప్రతిసారి మాకనిపిస్తుంటుందేంటంటే, వాళ్ళకొక మంచి పేపర్ రావాలి, మంచి మార్క్స్ వాళ్ళకి రావాలి, సీట్ ఖచ్చితంగా రావాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉంటాం. చాలామంది ఉపాధ్యాయులు ఈ విధంగానే కోరుకుంటారండి వాళ్ళ పిల్లల గురించి. సో, యాస్ ఎ పేరెంట్‌గా మీరు కూడా వాళ్ళ లైఫ్ బాగుండాలని కోరుకుంటారని నేను అనుకుంటున్నా. సో, అటువంటి పిల్లలకేంటంటే సరైన పేపర్ రానప్పుడు ఖచ్చితంగా అంత కష్టపడి చదివే పిల్లలకి బాధ అనేది కలుగుతుందండి. సో, వాళ్ళని చూడగానే యాస్ ఏ టీచర్‌గా, ఉపాధ్యాయునిగా మాకు కూడా ఖచ్చితంగా ఆ బాధ అనేది కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళని ఎవ్రీడే చూస్తుంటాం. సో, మాకు సీట్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్‌తోనే చదువుతుంటారనమాట. వన్స్ ఒకసారి పేపర్ అనేది వాళ్ళ చేతికొచ్చిన తర్వాత, ఆ పేపర్ అనేది వాళ్ళు అటెండ్ చేసి మళ్ళీ ఇన్‌స్టిట్యూట్‌కి పట్టుకొచ్చిన తర్వాత, సో, వాళ్ళలో ఒక చిన్న నిస్సహాయత అనేది కనిపిస్తుంటది. దాన్ని చూడగానే మాకు కాస్త బాధ అనిపిస్తుంటది. అందుకోసమేనండి పేపర్ గురించి నేను కాస్త అలా మాట్లాడవలసొచ్చింది. మీరు కూడా నా ప్లేస్‌లో ఉన్నా, లేకపోతే మీ ఇంట్లో ఇలా ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఎవరైనా ఉన్నా సరే, మీకు కూడా ఖచ్చితంగా అలానే అనిపిస్తుంది. మీరు కూడా అనుకుంటారు కదా! వాళ్ళ లైఫ్ చాలా బాగుండాలి, మంచిగా ఎగ్జామినేషన్ రావాలి, ఎగ్జామినేషన్ పేపర్ రావాలి, వాళ్ళు ఎగ్జామినేషన్ బాగా రాయాలి అని చెప్పేసి. మేము కూడా అలానే అనుకున్నాం. కాకపోతే మీరు ఆ కామెంట్ అనేది ఏ విధంగా పెట్టారనేది నాకు తెలియలేదు. మీ ఉద్దేశ్యం ఏంటో నాకు అర్థం కాలేదు. తప్పుగా అనుకోవద్దు. మీరు కూడా మళ్ళా ఆలోచించండి. ఆలోచించినట్లయితే మీకు కూడా ఖచ్చితంగా ఆ బాధ అనేది కలుగుతుంది.